ప్రముఖ నిర్మాత ప్రొడ్యూసర్ సెక్టార్ చైత్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రామ సత్యనారాయణ గారు ఎప్పుడు గాడ్ ఫాదర్గా చెప్తుండే ప్రముఖ నిర్మాత శ్రీ కేవీవి సత్యనారాయణ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ కేవీవి సత్యనారాయణ గారు. అలాగే మేము చిత్రంతో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతమైన ఓవర్ యాక్షన్. అలాగే ఈ చిత్రాన్ని మహిళా అధ్యక్షురాలు శ్రీమతి నల్లమిల్లి రాధ గారిని వేదికపైకి సాధారణంగా, సురేష్ కొండేటి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పెళ్లి చూపుల చిత్రంతో డిస్ట్రిబ్యూటర్గా మారారు ఈయన ఎన్ఆర్ఐ. చాలా ఆనందపడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ సినిమా యాక్చువల్గా 19వ తారీఖు రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ప్రతి వారం 4 సినిమాలు 5 సినిమాలు 6 సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ తరుణంలో ఈ 5వ తారీఖున 3 సినిమాలు రిలీజ్ ముందు అనౌన్స్ చేశారు. ఆ సందర్భంలో చూసుకుని సరే 19వ రిలీజ్ చేద్దాం అనుకున్నా. కానీ ఓ సినిమా క్యాన్సిల్ అవుతుందని తెలిసి మా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అందరూ కూడా 5వ తారీఖు రిలీజ్ చేయండి అని చెప్తే 5వ తారీఖుని ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశాం. ఒక మంచి సినిమాకి చక్కటి డేట్ దొరికితే మాత్రం ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అవుతుంది అన్నదానికి నిదర్శనం ఈ సినిమా చూపిస్తాం. ఎందుకంటే ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ అయ్యి మన 1వ తారీఖు రిలీజ్ అయింది. ఈవేళకి 30 రోజులు రన్ అవుతుంది. ఫస్ట్ డే ఓపెనింగ్ 1 crore కలెక్ట్ చేసింది కర్ణాటక అంతా కలిపి. అటువంటి మంచి సినిమా మాకు ఇచ్చిన రమేష్ కుమార్ జైన్ గారికి, అలాగే ఈ సినిమాని చక్కగా రిలీజ్ చేయడానికి హైదరాబాద్లో ఉన్నటువంటి థియేటర్ కంట్రోల్స్ అందరూ కూడా ఈ సినిమా గురించి విని మంచి సినిమా కాబట్టి అందరూ డేట్లు ఇస్తామని చెప్పేసి ఒక నైజాంలో 75 థియేటర్స్ మనకి ఇచ్చారు. అలాగే ఆంధ్ర సీడెడ్లో 75 థియేటర్స్, అంటే ఒక 150 థియేటర్లతో ఒక డబ్బింగ్ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది మధ్య చాలా మందికి సినిమా థియేటర్ దొరకట్లేదు, చిన్న సినిమా బతకట్లేదు అన్నారు. అది 50% వాస్తవమైన మాట. కానీ ఒక మంచి సినిమా ఒక మంచి డేటు చూసుకుని మన ఇష్టమైన డేట్ వేయకుండా వాళ్ళకి అనుకూలమైన డేట్ వేస్తే కనుక డెఫినెట్గా థియేటర్లు దొరుకుతాయన్న దానికి నిదర్శనం ఇది. ఒక ఏషియన్ సునీల్ గారు అవనండి, లేకపోతే చారి గారు అవనండి, అందరూ కూడా కోఆపరేట్ చేసి దీనికి మంచి మంచి థియేటర్లు ఇచ్చారు. సిటీలో శ్రీమయూరి అండ్ శ్రీరాములు ఇప్పటిదాకా కన్ఫర్మ్ అయినాయి. ఇంకా మిగతా థియేటర్లన్నీ కూడా కన్ఫర్మ్ అవుతున్నాయి. అంటే ఒక డేటు అనుకూలంగా దొరికితే మాత్రం ఆ సినిమా సక్సెస్కి 80% ఆ థియేటర్లని ఆ డేటే మనకు మెయిన్ ఆధారం. అది మాకు ఈ సినిమా దొరికింది, అందుకు చాలా ఆనందపడుతున్నాం. అలాగే సినిమాను కూడా ప్రమోట్ చేసి చక్కగా ప్రేక్షకుడి దగ్గరికి చేరవేయడానికి ఎన్నో TV9 కానివ్వండి, ఎన్టీవీ కానివ్వండి, అన్ని ఛానల్స్ మీడియా అంతా ఉంది. ఈ మీడియా అంతా కూడా సపోర్ట్ చేసి చేయడం వల్ల ఈ సినిమాని బ్రహ్మాండం పబ్లిసిటీ చేసి రిలీజ్ చేస్తున్నాం. అందువల్ల అందరికీ ఆనందంగా ఈ రోజున ఈ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఇకపోతే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లు ఉన్నారు. భారతి బాబు ఈ సినిమాకి మాటలు పాటలు బాగా రాశాడు. అలాగే అచ్యుత్ ఈ సినిమాకి డబ్బింగ్ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అలాగే ఈ సినిమాలో మంచి మంచి పాటల్ని మా కుమారి సంస్కృతి, మా గజల్ శ్రీనివాస్ గారి అమ్మాయి, ఆ అమ్మాయి ఒక అద్భుతమైన పాట పాడింది. ఆ సినిమా సాంగ్ సూపర్ హిట్ అయింది ఆ సాంగ్. అలాగే గీతా మాధురి, ధనంజయ, ఇలా చాలామంది పాడారు. ఈ ఒక మంచి సినిమాకి ఏ కుదరాలో అన్నీ కూడా దీనికి కుదిరినాయి. ఇది ఒక మరొక అరుంధతో చంద్రకళ ఆ రేంజ్లో ఈ సినిమా ఆడుతుందని నేను ఊహిస్తున్నాను. ఒక మంచి సినిమాకి వీళ్ళ మంచి డేట్ దొరికినందుకు చాలా ఆనందపడుతూ ఈ రోజు మా అందరినీ పిలుచుకుని ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి సోదర సోదరులకు అందరికీ నా నమస్కారం. ఈ సినిమా ఆడియో రిలీజ్ రోజే ఆయన జైన్ గారు చెప్పారు వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేది. అలాగే ఆ రోజు ఫంక్షన్లో కూడా మాట్లాడుకున్నాం. ఈ సినిమా ట్రైలర్ ఆ రోజు చూసాం, సాంగ్స్ ఆ రోజు చూసాం. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుతున్నప్పుడు కన్నడ ఇంకా రిలీజ్ కాలేదు. రామ సత్యనారాయణ కెరీర్లో చాలా పెద్ద మైల్ స్టోన్ సినిమా అవుద్దని ఆ రోజు మాట్లాడుకున్నాం. ఈరోజు కన్నడ రిలీజ్ అయ్యేది ప్రూవ్ అయింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఒక మంచి ప్లానింగ్ చేస్తే థియేటర్లు డెఫినెట్గా దొరుకుతాయి, మంచి సినిమాకి దొరుకుతాయి అనే దానికి ఈ శివగామి సినిమా ప్రూవ్ చేసినట్టు. డెఫినెట్గా ఈ సినిమా మంచి ఘన విజయం సాధించాలి. రామ సత్యనారాయణకి శివగామి ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ అనే పేరు రావాలని ఆ అవకాశం ఇచ్చిన రమేష్ జైన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, డైరెక్టరు, టెక్నీషియన్స్, పర్టికులర్గా భారతీ బాబు ఆ రోజు ఫంక్షన్లోనే మాట్లాడారు.
అమ్మాయి సంస్కృతి పాడిన పాట వెరీ ఎమోషనల్ సాంగ్. ఆ బ్రీత్ పట్టి ఆ సాంగ్ పాడటం అనేది ఇట్ ఈజ్ వండర్. డెఫినెట్గా సంస్కృతికి చాలా మంచి పేరు రావాలని, ఇంకా మంచి మంచి పాటలు పాడాలని, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామ్ సత్యనారాయణ గారి విషయంలో నాకు స్వార్థం ఎక్కువ. ఎందుకంటే ఆయన బ్యానరే నా ఊరి పేరు భీమవరం. ఆయన ఏది తీసినా హిట్ అవ్వాలనుకుంటా. ఆయన సినిమాలు, నేను కళ్యాణ్ గారి సినిమాలు చాలా ఎక్కువ చేశాను. ఇద్దరికి చాలా దగ్గర పోలు ఉంటాయి. మా కళ్యాణ్, మా బావగారికి, మా రామ్ సత్యనారాయణ గారికి. ఏంటంటే కష్టపడే మెంటాలిటీ. ఎంత కష్టపడతారో చెప్పలేము. వాళ్ళు ఇన్ని ఆడియో ఫంక్షన్ ఆయన ఎలా చేస్తారు? ఆయనకి వెళ్తే ఒక సీరియల్ తెద్దామంటే చెమటలు పట్టేస్తున్నాడు ఒక ఎపిసోడ్ తీసేవాడికి. మరి ఇన్ని సినిమాలు ఎలా రిలీజ్ చేస్తారు, ఎక్కడ కొంటారు, ఏం చేస్తారో దేవుడికి తెలియదు. ఈ శివగామి అన్న సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ శివగామి ఈ పేరుతోనే ఆయన పిలవాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఇంకా మంచి మంచి సినిమాలు అంతేయాలి. నాకు ఇండస్ట్రీలో రామానాయుడు గారు అంటే చాలా ఇష్టం. 10 సంవత్సరాల క్రితం ఫస్ట్ మా ఇద్దరికి పరిచయం అయినప్పుడు, ఏమండి మీరు ఎందుకు నాకు 100 సినిమాలు తీస్తారనిపిస్తున్నాను. నా చాలా సంవత్సరాలు, అప్పుడు ఆయన 2-3 సినిమాలు చేస్తుంటారేమో. అప్పటి నుంచి ఆయన ఎప్పుడు నేను నాయుడు గారు అని పిలుస్తా, ఆయన ఏమో నన్ను చిన్నబాబు అని పిలుస్తుంటారు. మా ఇద్దరు రిలేషన్ ఇలాగే ఇప్పటికీ ఉంటుంది. ఆయన పెద్ద ప్రొడ్యూసర్ అని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. శివగామి చిత్రాన్ని విడుదల చేస్తున్న మా సోదరుడు, త్వరలో 100 చిత్రాల్ని పూర్తి చేయబోతున్న శివగామి రామసత్యనారాయణ గారికి, మరియు నన్ను సెక్టార్ చైర్మన్ 2 రాష్ట్రాలకి చేయటానికి, అన్న మీరు ఛాంబర్ చైర్మన్ అయ్యేటప్పుడు మీ పక్కన ఉండాలి అని ఒక మాట అడగగానే చేసిన మా సోదరుడు కళ్యాణ్ అన్న గారికి, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గిన్నీస్ బుక్ అవార్డు గ్రహీత గజల్ శ్రీనివాస్ గారికి, మరియు వారి తనయ, వారి వారసురాలు సంస్కృతి గారికి, శివాజీ రాజా గారికి, మరియు మధుబావ గారికి, సోదరులందరూ నిర్వహిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు కావాలని పాత్రికేయ మిత్రులను అందరినీ కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రామ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శివగామి రామ సత్యనారాయణ గారు, మా అన్న కళ్యాణ్ గారు చెప్పినట్టు. థ్యాంక్ యూ. శివగామి సత్యనారాయణ, రామ్ సత్యనారాయణ అనగానే పాపం కొన్ని తప్పులు చెప్తున్నాడు. ఆయన ట్రెజర్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్కి నన్ను ట్రెజర్ చేశాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ సినిమా బాగా డబ్బులు సంపాదిస్తుంది అని ముందే తెలిసి మా కమిటీ వాళ్ళందరూ తన్ని ట్రెజర్గా పెట్టాం. ఎందుకంటే ఈ డబ్బుల్లో కొంత వాటా కూడా కౌన్సిల్కి ఇస్తాడన్న ఉద్దేశంతో. సో అదేవిధంగా ఈ సినిమా ఘన విజయం సాధించి రామ సత్యనారాయణ గారికి పేరుతో పాటు డబ్బులు కూడా ఇచ్చి, ఇండస్ట్రీలో ఖాళీ లేకుండా పనిచేసే మనిషి ఒక్క రామ సత్యనారాయణే. ఎప్పుడు చూడు బిజీగానే ఉంటాడు, ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమంలో మునిగి ఉంటాడు. సో ఇటువంటి వాళ్ళు ఓ 10 మంది ఉంటే చాలు, ఇండస్ట్రీ మొత్తం బాగుపడిపోతుంది. సో ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలని మా మిత్రుడు రామ సత్యనారాయణకి శుభాకాంక్షలతో విజయం సాధి. ఈ మధ్యన రామ సత్యనారాయణ చాలా సినిమాలు తీశాడు, కానీ ఫస్ట్ సినిమా ట్రాఫిక్. ఈ సినిమాకు అనవయ్య బాబు నీకు మంచి పేరు వస్తుంది, డబ్బుతో పాటు పేరు కూడా వస్తుందని చెప్పాను. దేవుడి దేవుని నా వాక్ ఏంటో అర్థం కాదు, అతనికి మాత్రం మంచి పేరు వచ్చింది. మంచి సినిమా ట్రాఫిక్ మంచి సినిమా తీశాడని మంచి పేరు వచ్చింది రామచంద్ర. తర్వాత చాలా ఫంక్షన్లు కాగేశాడు. సార్ ఏమనుకోద్దయ్యా, బొంబాయి మీద కాగేశాడు. సార్ ఏమనుకో సత్యనారాయణ, నాకు ఈ వయసులో బొంబాయి మీద వచ్చేసి నేను రాలేను, ఏమనుకోద్దని కింద కార్లో కూర్చున్నాను, పైకి రాలేదు. శివగామి సాంగ్ చూసిన వెంటనే డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది. ఇది ఒక కాంచనం, ఒక గంగో, దేవుని అతనికి ఈ సినిమా అంత హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా శివగామి మంచి హిట్ అవుతుంది. ఒక్క సాంగ్ చాలు, ఫస్ట్ సాంగ్ కూడా చాలు. అలాగే ట్రైలర్ కూడా డెఫినెట్గా చాలా మంచి సినిమా అయ్యే సూచనలు నీడ కనబడుతున్నాయి. ఈ మధ్య తీసిన సినిమాలు ఏ సినిమా కూడా శాటిలైట్లో అమలు అవుతున్నాం, కానీ ఈ సినిమా ఎందుకో నాకు బాగా నచ్చింది.
ఛానల్ వాళ్ళని బతిమాలి ఈ సినిమా డెఫినెట్గా శాటిలైట్ కూడా అయ్యేట్టు నా ప్రయత్నం చేస్తాను. డెఫినెట్గా ఇది నా సొంత సినిమా కింద నేను భావిస్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమాతో రామహత్యానికి పాత సినిమాల డబ్బంతా ఈ ఒక్క సినిమాలో రావాలని మనసా వాచా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నన్ను ఎప్పుడు చూసినా నేను అతను రాము అని పిలుస్తాను. నాకు ఒక చిన్న వాక్యం చిన్నప్పుడు చదువుకున్నది, తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు. ఆ వాక్యానికి అంటే ఇసుక అంత చేతిలో పెట్టినా కూడా దాంట్లోంచి తైలం తీయగలడు అతను. అంటే అటువంటి మనిషి అతను. తర్వాత సినిమా రిలీజ్ అవ్వకముందే కొంతమంది సెటిల్ అయిపోతూ ఉంటారు, అంటే టేబుల్ ప్రాఫిట్ అంటారు కదా. సరే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ కూడా సెటిల్ అయ్యాడు కూర్చొని అక్కడే, అటు ఇటు కదలకుండా. జనరల్గా ఎవరైనా యాంకరింగ్ చేసేవాళ్ళు నుంచొని మాట్లాడతారు. సో రామ్ సత్యనారాయణ ఈ శివగామే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, డైరెక్టర్కి, కెమెరామ్యాన్కి, ఎడిటర్కి. అట్లా రామ సత్యనారాయణని ఒక ప్రొడ్యూసర్స్కి ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు సినిమా తీయదలుచుకున్నా రాము దగ్గర ఒక 1 year పాటు అతని దగ్గర నేర్చుకుంటే సినిమా ఎలా తీయాలి, ఎలా రిలీజ్ చేయొచ్చు అని ఖచ్చితంగా నేర్చుకోగలరు. థ్యాంక్ యూ. గుడ్ లక్. ఒక్కసారి లైక్ చిట్రా. థ్యాంక్ యూ. ఇదేంటి చదువు? ఓకే, గుడ్ లక్ కోరుతున్నా. हमारे प्रिय श्री राम सत्यनारायण जी इस मामले में एक्स्ट्रा ऑर्डिनरी पर्सन हम बोल सकते हैं उनको, क्योंकि कोई भी फंक्शन हो लार्ज स्केल में और अच्छा से अच्छा अरेंजमेंट्स करते हैं। हमको उनके बारे में पहले जानकारी नहीं था, जैसे भी हमको जानकारी बेंगलोर में मिला तो हम इनसे कांटेक्ट किया और हमने वाह भाई फिल्म आप हमको कुछ नहीं चाहिए, आप फिल्म तेलुगु में रिलीज़ कीजिए। तेलुगु में हमको हम ऐसा मूवी ये तेलुगु में बहुत ही अच्छा रिस्पांस मिलेगा, इसलिए हमने आपको अप्रोच करके हमने आपको हम आज भी यही चाहते हैं कि आगे भी हम प्रॉपर ही तेलुगु में ही हम यहाँ पे मूवी बनाने का हमारा प्लानिंग है। मैं आगे ये प्लानिंग आपको आगे और इस बारे में जानकारी दूंगा, लेकिन अभी आज जो फंक्शन है उसके बारे में मैं इतना ही बोलना चाहता हूँ कि जो आपने यहाँ पे वर्क किया है, जो पब्लिसिटी की है वो एक्स्ट्रा ऑर्डिनरी है, बहुत ही अच्छा।